రెండోది పర్సుని చిత్తు కాగితాల మధ్యన డబ్బులు పెట్టడం తప్పు. రెండోది లెదర్ తో చేసిన పర్సుల్లో కూడా పెట్టకూడదు. పాము చర్మాలతో చేస్తారు. అక్కడ ఏం జరిగిందండి, ఒక జంతువుని హింసించి చంపి దాని తోలు మొలిసి పర్సుగా చేసి పెట్టారు. మరి అది పాపం కదా, అది నెగిటివ్ కదా. అందుకని ఆ పర్సుల్లో పెట్టడం వల్ల లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. చాలా వీడియోలో చెప్పానండి నేను, పర్సుల్లో అలాంటి పర్సుల్లో పెట్టకూడదు. కాగితాల మధ్యలో మనం ఏదో రకరకాల కాగితాల మధ్యలో కూడా డబ్బును పెట్టద్దు. అలా పెడితే డబ్బు నిలబడదు, వృధా ఖర్చులు అవుతాయి. దీంతో పాటు డబ్బును ఎప్పుడు ప్రేమతో ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడుతున్నామని ఉసూరుమని ఏడుస్తూ ఖర్చు పెట్టకూడదు. అలాగే తీసుకునేటప్పుడు ఆనందంగా ఇచ్చేటప్పుడు బాధతో కూడా డబ్బుని వాడకూడదు. ఈ ఫ్రీక్వెన్సీని మిస్ అవ్వకూడదు. ఈ రెండు విషయాల్లో గనక ఎవరైతే పాజిటివ్ గా ఉంటారో వారికి డబ్బుని ఈజీగా మ్యాగ్నెట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఆకర్షించే యొక్క అదృష్టం వారికి కలుగుతుంది. ఎలా ఆకర్షించాలి అంటే వారు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రెట్టింపు ధనం వీరిని స్వాగతిస్తుంది, వీళ్ళని ఆహ్వానిస్తుంది, వీళ్ళని ఆకర్షిస్తుందండి. కాకపోతే మీరు ఫ్రీక్వెన్సీ అన్నాను కదా, ఇందాక మనం చెప్పుకున్నాం ఫ్రీక్వెన్సీ. ఏం ఫ్రీక్వెన్సీ ఉండాలి మీకు అంటే పాజిటివ్ గా ఆలోచించే విధానం ఉండాలి. రెండోది మీ మనసు నిర్మలంగా ఉండాలి, చారిటీ చేసే ఆలోచన ఉండాలి. ఎంతసేపు నా కోసమనే కాకుండా సొసైటీకి ఏదో చేయాలి అని ఒక భావం ఉండాలి. అప్పుడు మాత్రమే మనీ ఫ్రీక్వెన్సీ తొందరగా కనెక్ట్ అవుతుంది. సూపర్. ఈ డబ్బు రావాలన్నా ఏం చేయాలన్నా మనకు అత్యంత కీలకమైన ఆరోగ్యం. ఎస్. సో ఆరోగ్యమే మహాభాగ్యం, మొట్టమొదటి మహాభాగ్యం అది. మరి అలాంటి అలాంటి ఆరోగ్యం విషయంలో చాలా మందికి తరచు అనారోగ్యాలు, ఏమవుతుందో తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదు బాబు నీకు అంటాడు, కానీ తరచు అనారోగ్యాలు లేదంటే ఉంటాయి. షుగర్లు, బీపీలు తరచూ వస్తుంటాయి కదా. మరి ఈ అనారోగ్యాలకు కారణం మన గ్రహస్థితులా లేదంటే మామూలుగా శరీర తత్వమా? రైట్ అండి, మంచి క్వశ్చన్ అడిగారు మీరు. వాస్తవంగా ఏంటంటేనండి, ఆస్ట్రాలజీ ప్రకారం మనం చూసుకుంటే 6వ స్థానం ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఓకే. అంటే మనకి 6th హౌస్, మనం ఆస్ట్రాలజీ చూసేప్పుడు బాబు మీకు అనారోగ్యాలు వస్తాయి, ఇలాంటి ఇబ్బందులు పడతారు అని మనం చెప్పేటప్పుడు కూడా 6వ స్థానం చూసి దానికి ఉన్న గ్రహస్థితులను, అక్కడ ఉన్న గ్రహాలను బట్టి మనం చెప్తుంటాం. అయితే వాస్తవంగా గ్రహాలు అలా ఎందుకు వచ్చినాయి అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం గ్రహాలు అక్కడ ఉన్నాయి. ఆ గ్రహాల యొక్క పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి వీరికి అనారోగ్య సమస్యలు వచ్చినాయని మనం చెప్పుకున్నాం. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటేనండి, అనారోగ్య సమస్య ఎందుకు వస్తుంది అసలు ముందు ముఖ్యంగా అంటే, ఇప్పుడు ప్రజెంట్ కర్మలో, ఆగామి కర్మలో, అయితే మీ గత జన్మ కర్మలో 6వ ఇంట్లో ఎలాంటి గ్రహాలన్నా ఉన్నాం అంటే అనారోగ్యాలు వచ్చే సమస్యలు అన్నా ఉన్నాం. కానీ మీరేం చేయాలి, ఇప్పుడు ఈ కర్మతో దాన్ని ఎదుర్కోవచ్చు. ఆగామి కర్మతో ఎలా అంటే క్వాంటమ్ ఫిజిక్స్ కూడా అదే చెప్తుంది, నాయన నువ్వు పాజిటివ్గా ఉండు, కానీ నీకు జ్యోతిష్యుడు నీకు ఇలా ఉంటదని చెప్పగానే కంగారు పడబాకు. లేదు మీ తాతకో తండ్రికో అనారోగ్య సమస్యలు ఉంటే కంగారు పడబాకు. నువ్వేం చేయాలి, పాజిటివ్గా ఉండాలి. ప్రతి సెకను కూడా నువ్వు ధైర్యంతో ఉండాలి. నువ్వు ఆరోగ్యం అనే యొక్క ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయి ఉండాలి. ఆరోగ్యం అనే ఫ్రీక్వెన్సీ ఏంటి, దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఏంటి అనేది సహజంగా అందరికి సందేహం రావచ్చు. ఎలా అంటే మీరు ఎప్పుడైతే ధైర్యంతో పాజిటివ్ గా ఉంటారో ఆరోగ్యం మీకు తెలియకుండా కనెక్ట్ అయిపోద్ది. ఎలా అంటారా, దీనికి ఒకే ఒక్క పాయింట్ అండి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి కాలకృత్యములు తీర్చుకున్న తర్వాత యోగా, ఎక్సర్సైజ్ ఇవన్నీ సహజంగా చేయాలి. అదేంటి, ఇప్పుడు చేస్తున్న కర్మకి, ఆగామి కర్మలో. ఆస్ట్రాలజీ ప్రకారం మీకు కర్మ ప్రకారం అనారోగ్య సమస్యలు ఉన్నాయన్నా దాన్ని బ్రేక్ చేయాలంటే ఆగామి కర్మలో దైనందిన జీవితంలో ఈ శరీరాన్ని మన ఆధీనంలో పెట్టుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే ఎందుకని ఈ శరీరాన్ని దేవాలయం అని చెప్తున్నాం, దేహమే దేవాలయం చెప్తాం. మరి అటువంటి దేవాలయాన్ని మీరు ఎలా ఉంచారు? భగవంతుడు మన దేహంలో కొలువై ఉన్నాడు, కానీ మన దేహాన్ని మన కంట్రోల్లో ఎక్కడ ఉంచాం? ఒకళ్ళకి పొట్ట పెరగచ్చు, వాళ్ళ కాళ్ళు పెరగచ్చు, వాళ్ళ చేతులు పెరగచ్చు. ఎందుకు అలా చేసుకున్నారు అంటే చూడండి, అంతా కూడా ఒకే లెవెల్లో ఉన్న వ్యక్తి ఎంత ఆరోగ్యంగాను స్మార్ట్ గా కనపడతాడా లేదా అంటే దీనికి కారణం ఏంటి? మీ దేహం మీద మీకు ప్రేమ లేక కాదండి, మీ మనస్సు మీద మీకు కంట్రోల్ లేక. ఓకే, రైట్. దేహం మీద ప్రేమే, ప్రతినిత్యం అద్దంలో చూసుకుని ఆహావోహ అనుకుంటాం ఈ శరీరాన్ని, కానీ మీ మనసులో కంట్రోల్ లేదు. మీరు ఈ ఆగామి కర్మలో మీ మనసు పైన కంట్రోల్ పెట్టుకున్నట్లయితే మీరు ఆహారం తీసుకునే విషయంలో కానీ అలాగే దైనందిన జీవితంలో ఈ శరీరం పైన యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్ అనేది కంపల్సరీ చేస్తే మీకు ఎటువంటి అనారోగ్యాలు ఉన్నాయని ఏ జ్యోతిష్యుడు చెప్పినా, నేను సైతం చెప్పినా దాన్ని బ్రేక్ చేయటానికి ఈ ఆగామి కర్మ హెల్ప్ అవుతుంది.
వాస్తవంగా ఆస్ట్రాలజీలో మరి కర్మఫలం కదా అంటున్నాం. అంతే కదా. కర్మను ఎలా తప్పించుకుంటాం? అప్పుడు కర్మకి మీరు సత్కర్మ చేయాలి. ఇప్పుడు మీరేం చేశారు? దేహాన్ని ఉద్ధరించుకునే కర్మ చేశారు. మీ ఆలోచన ఒక కర్మ, మీ మాట ఒక కర్మ. మీరేం చేస్తారు మాటల్లో? సార్ మా తాతకి అనారోగ్యం సార్, మా నాన్నకి అదే వచ్చింది సార్, నాకు కూడా అదే వచ్చింది. ఎందుకు వస్తుంది? తాతకు వచ్చింది, నాన్నకు వచ్చింది, నాకు వస్తుంది అనే మాట ఒక కర్మ. పితృదోషం కాదు అసలు అది. దానికి ఉందండి, పితృదోషానికి కూడా ఉంది. మీరు అడిగిన క్వశ్చన్ దానికి కూడా చెప్తాను. అంటే సహజంగా పితృదోషాల వల్ల ఇలా వస్తాయా అని కూడా అడగొచ్చు. వాస్తవంగా దీనికి ఏంటంటేనండి, పితృదోషము 100% ఉంటాయి. కానీ దాన్ని తొలగించుకోవడానికి ఆస్ట్రాలజీలో మనం ఏం చెప్తామంటే, నాయన చనిపోయిన వారి కోసం మీరు తర్పణలు చేయండి, వారికి చేయవలసిన కార్యక్రమాలు కరెక్ట్ గా చేయండి. అలా చేస్తే వారి ఆత్మ ఎక్కడున్నా శాంతించి వారి దీవెనలు పొందితే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, మీ ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది అని చెప్తాం. ఆస్ట్రాలజీ ప్రకారం మనం చెప్పేది అది. కానీ కొంతమంది కొన్ని ఏరియాలో చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు, ఎందుకు చేస్తున్నారంటే, చేసిన వారు ఆనందంగా ఉన్నారు, చేయని వారు కూడా ఆనందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉన్నారు, లేరని చెప్పట్లేదు, కానీ చేస్తే మంచిది. అయితే దానికన్నా ముందు ఈ పితృదోషం ఉందో లేదో తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, మీ దేహం పైన మీకు కంట్రోల్ లేకపోవటమే కారణం. ఈ ఆరోగ్యం అనే ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవ్వాలి. నేను ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నేను 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండాలి, నేను కోరుకున్నంత ధనము, డబ్బు, సంపద అన్ని నా స్వంతం కావాలని ఫీల్ అవుతూ దానికోసం మీ ప్రయత్నం ఉండాలి. ఆగామి కర్మలో ఎవరైతే ఎన్ని కోట్లు సంపాదించినా ఆరోగ్యం లేకపోతే ఎందుకు ఉపయోగం చెప్పండి? ఒక వ్యక్తికి కోట్లు వస్తుంది, తినటానికి అవకాశం లేదు, అనారోగ్య సమస్యలు, ఆయన అదృష్టవంతుడా? 100% దురదృష్టవంతుడు. చాలా మంది డబ్బున్నవాడు అంటే అన్ని ఉంటేనే డబ్బున్నవాడు. సరే, ఎన్ని ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, డబ్బు ఉంది, కానీ ఆనందం లేదు, వాడు అదృష్టవంతుడా? 100% కాదు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? పితృదోషం వల్ల వచ్చి ఉండవచ్చు, దాన్ని కూడా అధిగమించవచ్చు అంటున్నానండి. ఇప్పుడు నేను ఎటువంటి దోషాన్నైనా అధిగమించవచ్చు ఈ ఆగామి కర్మలో. ఎలా ఆగామి కర్మ? ఇప్పుడు చేసే కర్మతో. మీరు కర్మలకి మీరు కార్యక్రమాలు చేయండి, దీనితో పాటుగా మీ మనసు పైన కంట్రోల్ తెచ్చుకోండి, దీంతో పాటు చారిటీ చేయండి, పేదవాడికి మీరు దానం చేయండి, అలాగే మీ మనసులో ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు లేకుండా ఉండండి, అర్షడ్ వర్గాల్ని జయించండి. ఇక్కడ అర్షడ్ వర్గాలు అని చెప్తున్నాం ఏంటిది? కామ, క్రోధ, మద, మాత్సల్యం. కామం అంటే తెలుసు, క్రోధం అంటే తెలుసు, మదం అన్నా కూడా తెలిసే ఉండొచ్చు. మాత్సల్యం అంటే చెప్పండి సార్, మీకు ఏమైనా ఐడియా ఉందా? కామ, క్రోధ, మోహ, లోభ, మాత్సల్యం చెప్పండి. పర్లేదు, చెప్తాను నేను, తెలిస్తే చెప్పండి. ప్లీజ్ చెప్పండి. రైట్. మాత్సల్యం అంటే బద్ధకం. చాలా మంది తెలియని పాయింట్ ఇది. ఎందుకని? అన్నిటికన్నా భయంకరమైనది బద్ధకం అండి. ఎవరికైతే ఈ బద్ధకం అనేది ఉందో, ఆ డిసీజ్ జీవితంలో ఏమీ చేయలేడు. ఈ బద్ధకమే మనని 50% నాశనం చేస్తారు.